ఫ్రెండ్స్, మీరు నాలాగే ఫుడ్ బిజినెస్ చేసి సక్సెస్ సాధించాలనుకుంటున్నారా? అయితే వెంటనే నా వీడియో చూసి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానండి, నేర్చుకోండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఇంట్లోనే ఒకరికి ఇద్దరికి బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు వందల్లో ఉన్నారండి నాకు ఈ కస్టమర్స్. అంతా నేను క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి పేరుని అయితే తెచ్చుకున్నాను. అందుకే నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ముందైతే నాకు టైం బాగానే దొరికేదండి. ఇప్పుడు ఎక్కువ రెసిపీస్ చేయడం వల్ల అసలు వీడియో చేసే కూడా టైం దొరకడం లేదండి. నా స్కిల్ చూసి చాలామంది మీరు కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయండి, మా పిల్లల్ని మేము పంపిస్తాము అని చెప్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను జనాలు అయితే గుర్తిస్తున్నారు అని. మనం ఏమి చేసినా చాలా హైజెనిక్గా చేయాలండి. చూడండి, ఈవెన్ కార్ను మనం అనుకుంటాం ఏమీ గలీజ్ ఉండదని. చూడండి, వాటర్ చూపిస్తున్నాను ఎంత అది పొట్టు అనేది బాగా వస్తుంది కదండి. అందుకనే ఆ పొట్టు తీసేసి మనము నీట్గా కార్న్ ఫ్రై చేసుకున్నామని అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పని ఎక్కువ అయినా సరే మనము ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చనా చిల్లీ ఫ్రై, కార్న్ చిల్లీ ఫ్రై అయితే ఈరోజు చేస్తూ ఉన్నాము. అది కూడా బ్యాంక్లో మీటింగ్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. మీటింగ్స్ వచ్చిన వాళ్ళకి ఇది స్నాక్స్ రూపంలో ఇస్తారండి. అది కూడా నేను హెల్తీగా చేసిస్తానని చెప్పాను వాళ్ళకి. ఇందులో క్యారెట్ కూడా వేస్తాను. చూడండి, నా ఐటమ్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది మేము ఎంత హైజెనిక్ మెయింటైన్ చేస్తున్నాం అనేది. మనం 100 మందికి చేసినా కానీ ఇదే హైజెనిక్ ఉంటుంది. ఈవెన్ 2 మెంబర్స్ చేసినా కానీ ఇదే హైజెనిక్ మెయింటైన్ ఉంటుందండి. అందుకనే నాకు ఇంత గుర్తింపు వచ్చిందని నేను చెప్తాను. మీకు కనుక ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేసే దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా అది కూడా బిజినెస్ చేయాలని అనుకొని మనము ఏదైనా ఒక పేరు తెచ్చుకోవాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఎంట్రీ కావచ్చండి. ఏ భయము అవసరం లేదండి. మనకి మంచిగా మార్జిన్ ఉంటుందండి. 40% మినిమం 40% లాభం తీయచ్చు. 100కి 40 రూపాయల చొప్పున మనము దీంట్లో మిగిలించుకోవచ్చండి. మనం పడి ఉండే కష్టము ఎక్కడికి పోదండి. ఖచ్చితంగా మనము లాభం అయితే తీసుకోవచ్చు. ఏ ఐటమ్స్ చేసినా మనకనే ఒకటి స్పెషాలిటీ అనేది ఉండాలండి. ఉంటే ఖచ్చితంగా మనము సక్సెస్ సాధిస్తాము. నా విషయంలో జరిగింది కూడా అదే అండి. నేను ఏం చేసినా కానీ హైజెనిక్ మెయిన్ ఫోకస్ చేస్తాను. తర్వాత క్వాలిటీ అండి, ఫుడ్ క్వాలిటీ మరి టేస్ట్. ఈవెన్ నేను టేస్టింగ్ సాల్ట్ వాడను, ప్రిజర్వేటివ్స్ లేదు, నో ఫుడ్ కలర్ అండి. ఏ ఐటమ్ చేసినా అది ఎంత హెల్తీగా చేయాలనేది నేను ఆలోచిస్తుంటాను. ఈవెన్ నేను కొత్తిమీర వాడినా అంతే, కరివేపాకు వాడినా అంతే నీట్గా కడిగి దాన్ని ఎంత ఎక్కువ మోతాదులో యూస్ చేస్తుంటామండి. అది జనాలకి బాగా నచ్చుతుంది. ఒక ఫుడ్ మనం ఇచ్చే ఫుడ్ హోమ్లీ ఫీల్ అనేది వాళ్ళకి, నా కస్టమర్కి అందిస్తుందండి. అందుకే చాలా వరకు నాకు కస్టమర్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నారు. తర్వాత మీకు అన్నీ నేను టిప్స్ మరి రెసిపీస్ చెప్పిస్తాను. కావాలంటే మీరు నోట్ చేసుకొని మీరు ఫాలో అయితే కూడా బాగుంటుంది. మీరు స్నాక్స్ లాగా అందియొచ్చండి. టిఫిన్కి ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. తర్వాత మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్కి ఎన్ని వందల్లో ఉన్నాయండి వెరైటీస్ అయితే. డైలీ కస్టమర్ పెరగడానికి కారణం కూడా అదేనండి. టేస్ట్ మెయిన్, హైజెనిక్ కూడా ప్రిపేర్ చేస్తారనేది ఒక పబ్లిక్ టాక్ ఉందండి. ఈవెన్ నాకు 5 స్టార్ రేటింగ్ అంత అద్భుతంగా అప్రిషియేషన్ వచ్చిందండి. ఈవెన్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నా ఫుడ్ని చాలా వరకు అప్రిషియేషన్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సత్యనారాయణ పూజస్కి, బర్త్డేస్కి, ఏ ఒక చిన్న ఈవెంట్స్, కిట్టి పార్టీస్కి చాలా వరకు నాకైతే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. అందుకని ఈ మధ్యలో నేను వీడియోస్ చేయలేకపోతున్నానండి. అది కూడా ఒక ఫీల్ అవుతుంది. ఇన్ని వెరైటీస్ చేస్తున్నా కానీ నా వ్యూవర్స్కి నేను రెసిపీస్ చూపించలేకపోతున్నానని. నిదానంగా అవి కూడా నేను తీయడానికి ట్రై చేస్తానండి. ఖచ్చితంగా మాత్రము మనము ఏదైనా ఒక పేరు అయితే మనము సంపాదించుకోవాలా అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారండి. 100% నాది గ్యారంటీ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూడండి, ఇప్పుడు ఇంత అద్భుతంగా నా వీడియోస్ చూడండి, పెద్ద బల్క్లో చేస్తూ ఉన్నాను. చిన్నగా నేను కిచెన్లో ఒకరికి ఇద్దరికి స్టార్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 100 మందికి స్టార్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదే సాక్షి అండి నేను సక్సెస్ అవుతున్నాను అనేదానికి.
ఈవెన్ నాకు ప్యాకింగ్ కూడా చాలామంది మెచ్చుకున్నారండి. ఎంత నీట్‌గా ప్యాకింగ్ చేస్తారో మీరని. ఇవి చిన్న చిన్నవి మనకి అప్రిషియేషన్ అనేది బిజినెస్‌కి ఒక బేస్ ఉన్నట్లా అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్ల మనకి ఎంత మోటివేషన్ కూడా దొరుకుతుంది. మనం ఇంకా చాలా బాగా చేయాలా అనేది ఒక కాన్ఫిడెంట్ కూడా మనలో ఉంటుంది. అందుకనేసి ఎవరికైతే స్కిల్ ఉంది, తర్వాత చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఎంట్రీ అయిపోండి బిజినెస్లో. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకు నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి.